విశాఖపట్నంలో జరగబోయే జాతీయ కౌన్సిల్ సమావేశానికి బహిరంగ సభకు కార్మిక లోకం తరలి రావాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. దేశంలో కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, చట్టాల మీద విధానాన్ని 3 రోజుల పాటు చర్చించి నిర్దిష్టమైన కార్మికుల అండగా ఉండడానికి కొన్ని నిర్ణయాలు సెప్టెంబర్ 1 నుంచి 3వ తారీఖున తీసుకోబోతున్నామని తెలియజేశారు. చివరి రోజు పెద్ద ఎత్తున లక్షల మందితో విశాఖపట్నం నడి ఒడ్డున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవాళ దేశ పరిపాలనలో మోదీ ఎన్నో చట్టాలు కూడా రద్దు చేశారని, ప్రభుత్వంకు వ్యతిరేకంగా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఉండడానికి సెప్టెంబర్ 3వ తారీఖున జరిగే బహిరంగ సభకు విశాఖపట్నంకు తరలి రావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జాతీయ సమితి సమావేశాలు జరుగుతున్నాయి. కార్మికులకు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందుల్ని, ఏ పద్ధతిలో దేశంలో కార్మికులు పడుతున్న కష్టాలు కూడా అవాళ చర్చించుకొని జాతీయ సమావేశాల్లో 3 రోజుల పాటు చర్చించి రాబోయే ఈ 4 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని రూపకల్పన చేసుకొని కార్మికులకు అండగా వాళ్ళ హక్కులు కాపాడడానికి ఏఐటీసీ ముందు వరుసలో ఉంటుంది. 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపి 3వ తారీఖున పెద్ద ఎత్తున లక్షల మందితో విశాఖపట్నం నగరంలో బహిరంగ సభ జరుగుతున్నది. కావున ఈ తిరుపతి జిల్లాలో ఉండే కార్మిక లోకం అంతా కూడా తరలి రావాలా. ఇవాళ మోడీ ప్రభుత్వం ఇచ్చినాక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ పెట్టుబడిదారికి అనుకూలంగా అదాని అమ్మానికి ఏ పద్ధతి చెప్తే ఆ పద్ధతిలో నడుచుకునే విధానంతోనే కేంద్ర ప్రభుత్వం వస్తున్నది. కావున ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి ప్రాణతర్పాలు చేసి చట్టాలు సాధించుకుంటే ఆ చట్టాలను కూడా రద్దు చేస్తూ కోళ్లుగా మార్చి ఇవాళ కార్మికులకి హక్కులు కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి రేపు అందరూ 3వ తారీఖు జరగబోయేటువంటి బహిరంగ సభకి ఈ తిరుపతి జిల్లా కార్మిక లోకం అంతా కూడా తరలిరావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.